హలో అండి. ఇక్కడ మనము చేపల పులుసు చేసుకోకుండా చేపల ఇగురు చేస్తున్నామండి. పండుగప్ప చేపల ఇగురు. పండుగప్ప చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మనం నాన్ వెజ్ వండినట్టు మసాలా యేసుకొని వండుకోవాలి. అందుకని మనం ఫస్ట్ చేపలని ఇక్కడ 1 ½ కేజీ పండుగప్ప చేపలని నేను ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ముందు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చేపల్ని బాగా పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే మనం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారము, ఉప్పు వేసి ఈ రకంగా అంతా ముక్కలకు పట్టేలాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఇక్కడ గరం మసాలా కోసం మనం గరం మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం గసగసాలు డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే వెల్లుల్లి, అల్లం కూడా వేసాను నేను కొద్దిగా. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత బాణలిలో నేను ఇక్కడ ఆయిల్ వేసి ఒక పెద్ద పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఈ రకంగా క్యూబ్స్ కింద కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని మనము దాంట్లోని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఈ రకంగా పెట్టుకోవాలి. పండుగప్ప చాలా డెలికేట్గా ఉంటుంది ఫిష్, అందుకని ఎక్కువగా కలుపుకోకూడదు. మామూలుగానే ఏ ఫిష్ అయినా ఎక్కువ కలుపుకూడదు. జస్ట్ మనం ముక్కల్ని వేసేసి ఈ రకంగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసిన తర్వాత అందులో వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ వాటర్ మట్టుకే యూస్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ మట్టుకే వేస్తున్నాను. వేసిన తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత వాటర్ వేసి ఈ రకంగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అండ్ ఇందాక పేస్ట్ చేసాం కదా, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో మనము వేసేసుకోవాలండి. ఆ మసాలా పేస్ట్తోనే కుక్ అవుతుందండి. మంచి అరోమా, మంచి ఫ్లేవర్ మసాలా వల్లనే మనకు వస్తుంది చేపల ఇగురికి. అంతేనండి, సింపుల్గా ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకొని కొత్తిమీర వేసి దించేయాలి. ఎక్కడ కూడా గరిటె యూస్ చేయకూడదు, చేప విరిగిపోతుంది. ఈ ఇగురు ఎంతో టేస్టీగా ఉంటుంది. మటన్ వండుకున్నట్టే మనం చేపల్ని కూడా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డూ సబ్స్క్రైబ్.